హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం ఒక న్యూ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే బ్లాక్ చైన్ అండ్ బిట్ కాయిన్. ఓకే, సో టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ ఇంట్రడక్షన్ టు బ్లాక్ చైన్. లేట్ చేయకుండా డెఫినేషన్ చూసేద్దాం. సో డెఫినేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్లాక్ చైన్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ టెక్నాలజీ. దిస్ allows టు స్టోర్ అండ్ షేర్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడు అంటే బ్లాక్ చైన్ అనేది ఇది ఒక టెక్నాలజీ అంట. ఈ టెక్నాలజీలో ఏం స్టోర్ అవుతుంది, అసలు ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోర్ అండ్ షేర్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. అంటే ఏంటి డిజిటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, మనకి కంటికి కనపడదు. డిజిటల్ అంటే కనపడదు అని కదా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి, మనీ టు మనీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అంటే బై హ్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వవు, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే మనకు కనిపిస్తుందా, ఓన్లీ వెళ్ళినట్టు మాత్రమే తెలుస్తుంది. అంటే మనీ రూపంగా కాకుండా డిజిటల్గా కనిపిస్తుంది. సో అటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ బ్లాక్ చైన్లో స్టోర్ చేస్తారంట. ఓకేనా, సో ఈ బ్లాక్ చైన్లో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తాం, డిజిటల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తాం. ఓకే, ఇన్ ఏ సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్ అన్నాడు. సెక్యూర్ అంటే సెక్యూర్గా స్టోర్ అవుతుందంట. అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్, ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి అంటే అందరికీ కనపడటం. ట్రాన్స్పరెంట్ విజిబుల్ టు ఆల్ అని అర్థం. ఓకే, సో ఈ బ్లాక్ చైన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ అయినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సెక్యూర్గా ఉంటుంది, అలానే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే అందరికీ కనపడుతుంది అనమాట. సో ఎవరైతే ఈ బ్లాక్ చైన్లో ఉంటారో ఆ బ్లాక్ చైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కనపడుతుందంట. ఓకేనా, అండ్ నెక్స్ట్ పాయింట్, it is like a digital ledger or record keeping system. All records are stored public. It is like a digital ledger. ఇక్కడ లెడ్జర్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పబ్లిక్గా విజిబుల్ అవుతాయి అని అర్థం. అంటే మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ సిస్టమే తీసుకుందాం. సో ఈ బ్యాంక్ సిస్టమ్స్లో సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకుంటాం. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్టోర్ అవుతాయి కదా. సో సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఒక లెడ్జర్లో స్టోర్ అవుతాయి. ఇక్కడ లెడ్జర్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ స్టోర్ చేసుకోవడం అనమాట. ఇక్కడ ఏమన్నాడు అంటే ఈ బ్లాక్ చైన్లో ఏంటి అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ డిజిటల్ లెడ్జర్, ఆల్ రికార్డ్స్ ఆర్ స్టోర్డ్ పబ్లిక్ అని అన్నాడు. ఇక్కడ ఏంటంటే మొత్తం రికార్డ్స్ అన్నీ, ఆల్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అన్నీ కూడా స్టోర్ అవుతాయి. ఎలా స్టోర్ అవుతాయి అంటే పబ్లిక్గా స్టోర్ అవుతాయి. ఇప్పుడు మనం బ్యాంక్ సిస్టంలో మన ట్రాన్సాక్షన్స్ అన్నీ ప్రైవేట్గా స్టోర్ అవుతాయి, రైట్. సో ప్రైవేట్ లెడ్జర్ అనమాట బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా. బట్ ఈ బ్లాక్ చైన్లో ఏంటి అంటే పబ్లిక్ లెడ్జర్ అనమాట. సో పబ్లిక్గా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ the blockchain operates in a decentralized manner. That is, it does not having a central authority to కంట్రోల్ అండ్ మేనేజ్. ఇక్కడ ఏంటి ఈ బ్లాక్ చైన్ అనేది ఎలా ఆపరేట్ చేస్తారు అంటే డీసెంట్రలైజ్డ్ మేనర్లో ఆపరేట్ చేస్తాడంట. అసలు వాట్ ఈజ్ మెంట్ బై డీసెంట్రలైజేషన్? డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెంట్రలైజేషన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. సో సెంట్రలైజేషన్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ ఎవరో ఒకరు కంట్రోల్ తీసుకుంటారన్నమాట. సో సెంట్రలైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ గీసి చూపిస్తాను ఒకసారి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ సెంట్రల్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సెంట్రల్ నుంచి ఇంకా అన్ని సిస్టమ్స్ కనెక్ట్ అవుతాయి అన్నమాట. సెంట్రలైజేషన్ అంటే ఏంటి అంటే ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ సిస్టమే తీసుకుందాం. సో బ్యాంక్ని కంట్రోల్ చేసేది ఎవరు, ఆర్బీఐ, అవునా. సో ఇప్పుడు బ్యాంక్లో మనీ ఎలా వస్తున్నాయి, ప్రతిదీ కూడా ఎవరెవరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అన్నీ కూడా మొత్తం ఆర్బీఐఏ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ సిస్టమ్ అనేది ఏంటది, సెంట్రల్ అథారిటీ. సో ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తారు, దాన్ని సెంట్రల్ అథారిటీ అంటారు, సెంట్రలైజేషన్ అంటారు. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి అంటే సెంట్రల్ అథారిటీ అనే వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరు కంట్రోల్ చేయరు. దీనికంటూ ఒకళ్ళు కంట్రోల్ తీసుకొని ఇలా చేయండి, ఈ విధంగా చేయండి అనేది ఉండదన్నమాట. ఇదేంటంటే డీసెంట్రలైజేషన్ మేనర్.
డీసెంట్రలైజేషన్ అంటే ఇలా ఉంటుంది. ఈ డయాగ్రామ్ అయితే ఇలా ఉంటుంది. ఎవరు కంట్రోల్ చేయరు. ఎలా సెంట్రల్ అథారిటీలో కంట్రోల్ చేస్తారు కదా ఆర్బీఐ. సో ఇలా ఉంటుంది సెంట్రలైజేషన్ అంటే. బట్ డీసెంట్రలైజేషన్కి వచ్చేసరికి ఎవరు కంట్రోల్ చేయరు. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. ఓకే, అండ్ ఇట్ ఈస్ పబ్లిక్, సో విజిబుల్ టు ఆల్ అన్నమాట. And next, blockchain contain network of computers called nodes. That nodes are work together to validate and record transactions. అంటే ఏంటి అంటే బ్లాక్ చైన్ కంటే నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఈ బ్లాక్ చైన్లో ఎలా ఉంటాయి, నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటే ఆ కంప్యూటర్స్ని మనం ఏమంటారు అంటే నోడ్స్ అని అంటారు. ఈ నోడ్స్ అన్నీ కూడా వర్క్ టుగెదర్ అండ్ వ్యాలిడ్ అండ్ రికార్డ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఓకే, and next ఏంటంటే these transactions are grouped into blocks and these blocks are linked together in a chain like structure, hence the name blockchain. ఓకే, అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడకి మనం బ్లాక్ చైన్లో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తాం, లైక్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అంటే ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టోర్ చేస్తాం కదా. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా గ్రూప్డ్ ఇంటూ బ్లాక్స్. ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఒక బ్లాక్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఆ బ్లాక్స్ అన్నీ కూడా దీస్ బ్లాక్స్ ఆర్ లింక్డ్ టుగెదర్ ఇన్ ఏ చైన్ లైక్ స్ట్రక్చర్. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఒక్కొక్క బ్లాక్లో స్టోర్ అయి ఉంటే ప్రతి బ్లాక్ కూడా లింక్డ్ టుగెదర్ ఇన్ ఏ చైన్ లైక్ స్ట్రక్చర్. సో ఇలా చైన్ లైక్ స్ట్రక్చర్ లాగా లింక్ అయి ఉంటుంది. సో అందుకనే మనకి బ్లాక్ చైన్ అనే నేమ్ అనేది వచ్చిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే the chain of blocks creates a permanent and unchangeable records of all transactions అన్నాడు. ఇక్కడ ఏంటి అన్చేంజబుల్ రికార్డ్స్ అని అన్నాడు. ఏంటి అంటే ఇక్కడ మనకి చైన్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి కదా. సో ఈ చైన్ ఆఫ్ బ్లాక్స్ అనేవి పర్మనెంట్గా క్రియేట్ అవుతాయి. అండ్ ఈ పర్మనెంట్గా క్రియేట్ అయినవి అసలు అన్చేంజబుల్, అసలు చేంజ్ చేయడానికి మోడిఫై చేయడానికి అసలు అవ్వదన్నమాట. ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ బ్లాక్ చైన్లో ఒకసారి స్టోర్ అయితే ఆ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది అన్చేంజబుల్, అసలు ఎవ్వరూ మోడిఫికేషన్ చేయడానికి కుదరదన్నమాట. ఓకేనా, సో పర్మనెంట్గా స్టోర్ అవుతాయి దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా, అది ఎటువంటి ట్రాన్సాక్షన్ అయినా కానీ. ఓకే, అండ్ నెక్స్ట్ the security of blockchain is maintained through a cryptography. సో మనకి ఈ బ్లాక్ చైన్లో ఎటువంటి ఎలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అంటే డ్యూరింగ్ క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ అనమాట. సో క్రిప్టోగ్రఫీని యూజ్ చేసుకుని మనకి ఈ బ్లాక్ చైన్ అనేది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఆన్ ది బ్లాక్ చైన్, ఇట్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు మోడిఫై. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా అన్చేంజబుల్ అని. సో మోడిఫికేషన్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుందంట. సో ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఆన్ ద బ్లాక్ చైన్, ఇట్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు మోడిఫై. అసలు మోడిఫై చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే, సో ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్గా. మనకి ఈ బ్లాక్ చైన్ అంతా కూడా డీసెంట్రలైజేషన్ మేనర్. సో మొత్తం కూడా డీసెంట్రలైజేషన్ అనమాట. ఎటువంటి సెంట్రల్ అథారిటీ అనే వాళ్ళు ఉండరు. అండ్ ఈ బ్లాక్ చైన్లో మొత్తం మనకి నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ అన్నీ కూడా లింక్డ్ టుగెదర్ అని చెప్పుకున్నాం. సో అసలు ఈ బ్లాక్ అనేది అసలు ఏముంటుంది అంటే ఏ బ్లాక్ కెన్ కంటైన్ హ్యాష్ వాల్యూ, ఒక హ్యాష్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఈ బ్లాక్ ఒక నేమ్ అనేది చెప్తాం కదా, ఆ బ్లాక్కి మనం హ్యాష్ వాల్యూని యూజ్ చేసుకొని చెప్తాం అనమాట. సో ఎందుకు హ్యాష్ వాల్యూనే యూజ్ చేయాలి అంటే హ్యాష్ వాల్యూ అనేది సెక్యూర్ కదా. సో మనం క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మనం సెక్యూర్గా ప్రొవైడ్ చేస్తాం. అంటే క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని హ్యాష్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అందుకనే ఒక బ్లాక్కి ఒక హ్యాష్ వాల్యూ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ హ్యాష్ వాల్యూ కూడా ఉంటుంది అనమాట. సో ప్రీవియస్ హ్యాష్ వాల్యూ ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి మనం కనెక్ట్ చేయాలి అంటే సో ప్రీవియస్ హ్యాష్ వాల్యూని బేస్ చేసుకొని ఆ బ్లాక్కి మనం కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, అండ్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటవి. సో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ బ్లాక్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఇది బ్లాక్ అంటే.
సో మనకి బ్లాక్ చైన్లో ఎలా ఉంటుందంటే డీసెంట్రలైజ్డ్ మేనర్లో మనకి డేటా మొత్తం కూడా స్టోర్ అవుతుంది అని చెప్పాం. సో ఒక బ్లాక్ వచ్చేసరికి ప్రీవియస్ హ్యాష్ వాల్యూ, అలానే హ్యాష్ వాల్యూ అండ్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయని కూడా చెప్పాం. సో ఒక్కొక్క బ్లాక్ అనేది ఎలా లింక్ అవుతుంది అంటే, సో చూడండి, ఇప్పుడు ఒక బ్లాక్ ఉంది. సో ఈ బ్లాక్ అంటూ ఒక హ్యాష్ వాల్యూ ఉంటుంది. సో ఫర్ సపోజ్ హ్యాష్ వాల్యూ ఏంటంటే 100 అని తీసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్లాక్. సో ఫస్ట్ బ్లాక్ని ఏమంటారు అంటే జెన్సిస్ బ్లాక్ అని అంటారు. సో ఎందుకు జెన్సిస్ బ్లాక్ అంటారు అంటే దీనికంటూ ప్రీవియస్ హ్యాష్ వాల్యూ ఉండదు. ఎందుకు అంటే ఇదే ఫస్ట్ బ్లాక్ కదా, దీనికి ప్రీవియస్ హ్యాష్ వాల్యూ ఉండదు కదా. సో ఇది ఏం స్టోర్ చేసుకుంటుంది ప్రీవియస్ వాల్యూ అంటే 000గా స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఈ బ్లాక్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ ఈ బ్లాక్తో ఎలా లింక్ అవుతుంది అంటే, సో ఇప్పుడు ఇది నెక్స్ట్ బ్లాక్ అనుకోండి. సో ఈ నెక్స్ట్ బ్లాక్ యొక్క హ్యాష్ వాల్యూ ఏంటంటే 101 అని అనుకుందాం. ఓకే, సో ఈ 101 యొక్క హ్యాష్ వాల్యూ, దీని ప్రీవియస్ హ్యాష్ వాల్యూ ఏమవుతుంది అంటే దీనికి ముందు ఏదైతే అంటే దీనికి ముందు ఏ బ్లాక్ అయితే ఉంటుందో ఆ బ్లాక్ హ్యాష్ వాల్యూ స్టోర్ అవుతుంది. దీని ముందు ఏముంది 100 అని ఉంది. సో 100 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇదేంటంటే ప్రీవియస్ హ్యాష్ వాల్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ 100 ఇక్కడ 100 మ్యాచ్ అయింది కదా. సో దీని హ్యాష్ వాల్యూ అలానే ఇక్కడ ప్రీవియస్ హ్యాష్ వాల్యూ మ్యాచ్ అయింది కాబట్టి ఈ బ్లాక్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇలా లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ బ్లాక్ ఉంది. సో థర్డ్ బ్లాక్ యొక్క నేమ్ ఏంటంటే 103 అని అనుకుందాం. ఓకే, సో 103, దీని యొక్క ప్రీవియస్ హ్యాష్ వాల్యూ ఏమవుతుంది 101 అవుతుంది. ఓకేనా, సో ఈ 101 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అండ్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ 101 ఈ 101 ఈ రెండు సేమ్ కాబట్టి ఇది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇలా మొత్తం కూడా మనకి ప్రీవియస్ హ్యాష్ వాల్యూని బట్టి ఇక్కడ లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అండ్ ఈ బ్లాక్ చైన్లో మనకి వెరీ సెక్యూర్ అండ్ డజంట్ మోడిఫై అని చెప్పుకున్నాం. సో ఎందుకు మోడిఫై చేయలేము, అసలు ఎలా మోడిఫై జరిగితే అసలు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, నేను ఇక్కడ 101 బ్లాక్లో నేను మోడిఫికేషన్ చేయాలి అనుకున్నాను. ఓకేనా, సో ఈ 101 బ్లాక్లో ఏదో ఒక సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నేను ఏదో ఒక మోడిఫై చేశాను. సో మోడిఫై చేయంగానే సో మనం ముందుగానే చెప్పుకున్నాం ఈ హ్యాష్ వాల్యూ అనేది ఎలా అవుతుంది అంటే బై యూజింగ్ క్రిప్టోగ్రఫీని యూజ్ చేసుకొని ఈ హ్యాష్ వాల్యూ అనేది క్రియేట్ చేశారు. సో ఎప్పుడైతే ఇక్కడ మోడిఫై జరిగిందో ఈ 101 హ్యాష్ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా, సో ఎప్పుడైతే నువ్వు మోడిఫికేషన్ చేసావో ఈ 101 కాస్త ఏదో ఒకలాగా చేంజ్ అవుతుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఈ 101 కాస్త 110గా చేంజ్ అయింది అనుకోండి. సో ఇక్కడ ప్రీవియస్ హ్యాష్ వాల్యూ అనేది సేమ్ అయిందా, సేమ్ కాలా. సో ఇక్కడ ఏంటిది ప్రీవియస్ హ్యాష్ వాల్యూ చేంజ్ ఇక్కడ చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ 110గా చేంజ్ అనుకోండి. సో దీని యొక్క కనెక్షన్ ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ 110గా ఈ 110 ఇక్కడ చేంజ్ అయితే సో ఇక్కడ 110 కాస్త ఇది కూడా చేంజ్ అవుతుందిగా. ఇక్కడ ప్రీవియస్ హ్యాష్ వాల్యూ చేంజ్ అవ్వగానే దీని హ్యాష్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ కనెక్షన్ అనేది పోతుంది. సో ఇలా కనెక్షన్స్ మొత్తం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవుతుంది అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎవరో మోడిఫికేషన్ చేశారు అని అర్థం. సో మోడిఫికేషన్ ఎవరు చేశారు ఏంటి అనేది తెలిసిపోతుంది అనమాట. అండ్ బ్లాక్ చైన్లో ఇలా మోడిఫికేషన్ అనేది జరగదు. ఓకే, అండ్ ఈ బ్లాక్ చైన్ అనేది డీసెంట్రలైజేషన్ మేనర్. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి, ఎటువంటి సెంట్రల్ అథారిటీ ఉండదు, ఎవరికి వాళ్ళు కంట్రోల్. ఎలా కంట్రోల్ తీసుకుంటారు, ఇలానే కంట్రోల్ అనమాట. సో ఎవరైనా మోడిఫికేషన్ చేస్తున్నారా, సో కంట్రోల్ అనేది ఇలా జరుగుతుంది. ఓకే, లింక్ టుగెదర్, లింక్ వల్ల మనకి కంట్రోల్ అనేది ఉంటుంది. అండ్ ఇది పబ్లిక్ లెడ్జర్ అనమాట. పబ్లిక్ లెడ్జర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రతి బ్లాక్లోనూ స్టోర్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఎవరైనా బ్లాక్ చైన్ యూజ్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేస్తే సో ప్రతి బ్లాక్లో ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ ప్రతి బ్లాక్లోనూ ఉంటుంది. సో ఇప్పుడు సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎక్కడ జరిగినా కానీ అన్ని బ్లాక్లోనూ స్టోర్ అవుతుంది అనమాట. ఆ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఎవ్రీ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ బ్లాక్లోనూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చూడగలుగుతారనమాట. అందుకనే ఇది సెక్యూర్ అనమాట. ఎక్కడైనా మోడిఫికేషన్ జరిగినా, ఇప్పుడు ఈ బ్లాక్లో మోడిఫికేషన్ జరిగినా సో ఈ బ్లాక్లో ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా ఆ బ్లాక్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దీంట్లో ఉంటుంది వేరే బ్లాక్లో. సో
సో ఇక్కడ మోడిఫికేషన్ జరిగిన ఇక్కడ ఉంటుందిగా, సో ప్రీవియస్లో ఇలా జరిగింది అని చెప్పి, సో అందుకనే ఇక్కడ మోడిఫికేషన్స్ అనేవి జరగవు అనమాట. వేరే బ్లాక్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఒకే ఇన్ఫర్మేషన్ అన్ని బ్లాక్స్లో ఉండటం వల్ల ఏదైనా బ్లాక్లో మోడిఫికేషన్ జరిగినా ఆ మోడిఫికేషన్ మనకి తెలిసిపోతుంది. ఓకేనా? సో అది అందుకనే ఇది డీసెంట్రలైజేషన్, ఇమ్యూటబుల్, అలానే అన్చేంజబుల్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి బ్రీఫ్గా మీకు బ్లాక్ చైన్ ఇంట్రడక్షన్ చెప్తాను. సో ఫస్ట్ ఏంటిది, ఈ బ్లాక్ చైన్ అనేది ఇది ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం డేటాని స్టోర్ చేసుకుంటాము. ఎటువంటి డేటాని స్టోర్ చేస్తాము అంటే డిజిటల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. ట్రాన్స్పరెంట్ అంటే అందరికీ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఏ డిజిటల్ లెడ్జర్. డిజిటల్ లెడ్జర్ అంటే ఏంటి, సో ప్రతి ఒక్కరికి కూడా సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ప్రతి బ్లాక్లోనూ ఆ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో లెడ్జర్ అంటే రికార్డ్ని స్టోర్ చేసుకోవడం అన్నమాట. సెట్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ కూడా స్టోర్ అవుతాయి, ఆ లెడ్జర్లో స్టోర్ అవుతాయి. సో ప్రతి బ్లాక్లోనూ ఈ డిజిటల్ లెడ్జర్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ డిజిటల్ లెడ్జర్ ఎలా ఉంటుందంటే పబ్లిక్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ బ్లాక్ చైన్ ఆపరేట్స్ ఇన్ ఏ డీసెంట్రలైజ్డ్ మేనర్. డీసెంట్రలైజ్డ్ మేనర్లో ఇది ఆపరేషన్ అనేది చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ బ్లాక్ చైన్ కంటైన్ నంబర్ ఆఫ్ computers called nodes. These nodes are work together to validate and record transactions. సో ఇక్కడ మనకి బ్లాక్ చైన్లో బ్లాక్స్లో నోడ్స్ అనేవి ఉంటాయి. సో అది మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఈ నోట్స్ అనేవి ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ అనేది చేస్తాయి అన్నమాట. ఈ నోట్స్ ఎలా ఏం చేస్తావు అంటే ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ అనేవి చేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ బ్లాక్స్. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎలా ఉంటావంటే గ్రూప్డ్ ఇంటూ బ్లాక్స్గా గ్రూప్ అవుతాయి అన్నమాట. సో ఈ బ్లాక్స్ అన్నీ కూడా లింక్ టుగెదర్ లైక్ చైన్ లైక్ ఏ స్ట్రక్చర్. ఓకే, సో ఈ బ్లాక్స్ అన్నీ కూడా చైన్ లైక్ ఏ స్ట్రక్చర్ లాగా గ్రూప్ అవుతాయి. అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్ యాజ్ ద నేమ్ యాజ్ బ్లాక్ చైన్. అందుకనే మనకి బ్లాక్ చైన్ అనే నేమ్ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ద చైన్ ఆఫ్ బ్లాక్స్ క్రియేటెడ్ పర్మనెంట్లీ అండ్ అన్చేంజబుల్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్. సో ఈ బ్లాక్లో అంటే ఈ బ్లాక్ చైన్లో బ్లాక్స్ అన్నీ కూడా పర్మనెంట్గా స్టోర్ అవుతాయి. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఈ బ్లాక్ చైన్లో కనుక ఇన్ఫర్మేషన్ స్టోర్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది, అసలు అన్చేంజబుల్, అసలు చేంజ్ చేయడానికి అవ్వదన్నమాట. ఓకే, అండ్ ఇది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం అని చెప్పుకున్నాం. ఇది ఎటువంటి టెక్నాలజీని యూస్ చేసుకునిద్ది అంటే క్రిప్టోగ్రఫీ టెక్నాలజీని యూస్ చేసుకొని సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఆన్ ద బ్లాక్ చైన్, ఇట్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు మోడిఫై. సో మోడిఫై చేయడానికి చాలా డిఫికల్ట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంట్రడక్షన్ టు బ్లాక్ చైన్. ఇది ఏంటంటే డెఫినేషన్. సో మీకు చాలా కీ పాయింట్స్ ఏంటివి అంటే ఇట్ స్టోర్స్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెన్సీ, డీసెంట్రలైజ్డ్ మేనర్, పబ్లిక్ లెడ్జర్ ఉంటుంది దీంట్లో, అలానే చైన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ అన్చేంజబుల్, క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ని యూస్ చేసుకుంటుంది, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మోడిఫై. ఇదంతా ఏంటి అంటే బ్లాక్ చైన్ ఇంట్రడక్షన్. ఇవేంటంటే కీ పాయింట్స్ అనమాట. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలా అండర్లైన్ చేస్తే మీకు క్లియర్గా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ టు బ్లాక్ చైన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.